రైల్వే ట్రాక్పై కారు నడిపి అడ్డుకున్న స్థానికులపై దాడి చేసి పోలీసులు వచ్చినా నానా యాగి చేసిన సోనియా వామిక కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోనియా వామికాది యూపీలోని లక్నోగా ఇప్పటికే గుర్తించారు పోలీసులు. అయితే ఆమె గౌలితోటిలోని ఓ హోటల్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నట్టు తేల్చారు. వారానికి 7,000 చొప్పున చెల్లిస్తున్నట్టు సోనియా చెప్పారు. అయితే తెల్లవారుజామున 3 గంటలకు వాకింగ్ వెళ్తున్నట్టు గుర్తించారు. ఇదే విషయంపై హోటల్ సిబ్బంది ప్రశ్నిస్తే డబ్బులు చెల్లిస్తున్నాను, అవన్నీ మీకెందుకంటూ చెప్పినట్టు సమాచారం. సోనియా తల్లిదండ్రులు రిటైర్డ్ ఉద్యోగులుగా గుర్తించారు. అయితే ఆమె కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉన్నట్టు ఆమె తల్లి చెబుతున్నట్టు తెలుస్తుంది. నెలకు ₹1,00,000 వచ్చే ఉద్యోగం ఉన్నపళంగా ఊడిపోవడంతో సోనియా డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. అంతేకాదు భర్త కూడా వదిలేయడంతో ఆమె ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తుంది. తన పెంపుడు కుక్కను కాపాడాలంటూ పోలీసులకు మెయిల్ పంపి కారులో బయలుదేరింది సోనియా. ప్రస్తుతం ఆమె కుక్క నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉంది. మరోవైపు ఈ కేసు విచారణకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. అసలు రైల్వే ట్రాక్ పై కారు ఎందుకు నడపాల్సి వచ్చిందో గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, చెప్పండి. అటు సోనియా మానసిక పరిస్థితి బాగోకే ఇలాంటి ఘటనకు పాల్పడినట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ అంటే? అయితే ఇప్పుడు ఈరోజు ఉదయం సమయంలో కొండకల్ వద్ద ఒక యువతి అయితే రైల్వే మార్గంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పైన కారు నడిపి బీభత్సం అయితే సృష్టించింది. శంకర్పల్లి అలాగే నాగులపల్లి ఈ యొక్క రైల్వే మార్గంలో రైల్వే ట్రాక్ పైన కారు నడుపుతూ కూడా హల్చల్ చేసింది. అయితే తనను అడ్డుకునేందుకు కొంతమంది స్థానికులు అలాగే రైల్వే సిబ్బంది వచ్చినప్పటికీ వాళ్ళందరికీ కూడా నాన్ చాక్ చూపిస్తూ తన వద్దకు రావద్దంటూ కూడా బెదిరింపులకైతే దిగింది. ఎటకేలకు స్థానికులు పోలీసులు కలిసి ఆమెను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఆవిడ మానసిక పరిస్థితి కొంత బాగా లేదు అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆవిడ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఆధారంగా వాళ్ళ తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడినప్పుడు సుమారుగా ₹1,00,000 వరకు కూడా జీతం పొందేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా వామిక ఉండేది. కానీ సడన్గా ఒక్కసారిగా అనుకోకుండా వామిక సోనియా ఉద్యోగం కోల్పోవడంతో కొంత మానసిక ఒత్తిడికి కూడా గురైనట్టుగా తన తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తన తల్లి పోలీసులకు వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా రైల్వే అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు అలాగే రైల్వే ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు కూడా పూర్తిగా వామిక పైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా ఈ ఘటనతోని సౌత్ సెంట్రల్ రైల్వే సెక్టార్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఉలిక్కిపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒక ట్రాక్ పైన నేషనల్ హైవే పైన కారును డ్రైవ్ చేసినటువంటి విధంగా అంత స్పీడ్తో రైల్వే ట్రాక్ పైన కారుని డ్రైవ్ చేస్తూ కూడా వ్యామకైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, దూసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ముందుగా తనేమైనా మత్తు పదార్థాలు తీసుకుందా అనేటువంటి కోణంలో కూడా బ్లడ్ శాంపుల్స్ సేకరించి ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా డాక్టర్లు కూడా పరీక్షలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ తను ఏదైనా మెంటల్కి సంబంధించినటువంటి ఇల్నెస్ ఉన్నట్టుగా కూడా ప్రాథమిక దర్యాప్తులో అయితే ప్రాథమిక ఎంక్వైరీలో అయితే అటు అధికారులు కూడా గుర్తించారు. ఇప్పటికే ఆమె పైన రైల్వే యాక్ట్ 1989 ప్రకారము 152 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైల్వే ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు అలాగే రైల్వే సంబంధిత
ఏదైతే కార్యకలాపాలకు అడ్డుగా తగిలినందుకు అంటే ఆటంకం కలిగించినందుకు కూడా ఈ యాక్ట్ ప్రకారము 152 సెక్షన్ కింద రైల్వే యాక్ట్ 1989 ప్రకారం అయితే కేసు నమోదు చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. బట్ తొలుత ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి దానిపైన ముందు ఇక్కడి నుంచి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రులకు కూడా వ్యామికని తరలించి ఆవిడకు ఆరోగ్య చికిత్స కూడా అంటే ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి ఆల్రెడీ తరలించారు. అక్కడ విజయ్ అయితే తనకి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పటివరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే తను ఉంటున్న హోటల్లో యాజమాన్యం కూడా కొన్ని కంప్లైంట్స్ అయితే చెప్పడం జరిగింది. తను ఎప్పటి నుంచి ఇలా ప్రవర్తిస్తూ ఉంటుంది, వారి కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారు? గత అక్టోబర్లో కూడా తను ఉద్యోగం కోల్పోయినట్టుగా కూడా తన తల్లి పోలీసులకు తెలిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే తను ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి కూడా కొంత మానసిక వ్యధకు గురైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి ఇలా తను ఒంటరిగానే ఉంటుంది అని కూడా తన తల్లి అయితే పోలీసులకు తెలిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి ఈ హోటల్లోనే పేయింగ్ గెస్ట్గా గౌల్దొడ్లో ఉన్నటువంటి ఒక హోటల్లో పేయింగ్ గెస్ట్గా కూడా ఉంటున్నట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది. సో వారానికి 7,000 చొప్పున కూడా ఆ పేయింగ్ గెస్ట్గా హోటల్లో ఉంటున్నట్టుగా కూడా చెప్తా ఉంది. అయితే ఆ హోటల్ యాజమాన్యం తనని ప్రశ్నించినప్పుడు అంటే ఈవిడ కొన్ని అంటే చాలా సాధారణ కార్యకలాపాలకు బదులు కొన్ని అత్యధికంగా కొన్ని అసాధారణ కార్యకలాపాలు కూడా చేసేదంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎక్కువగా రాత్రులు మెల్కొని ఉండడము, అలాగే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 2:30కి 3కి వాకింగ్ అంటూ కూడా వెళ్ళిపోవడము, ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా చేపట్టేదంటూ కూడా అటు హోటల్ సిబ్బంది కూడా హోటల్ యాజమాన్యం కూడా ఒక్కొక్కసారి వామికని ప్రశ్నించినప్పటికీ కూడా నేను మీకు డబ్బులు పే చేస్తున్నాను, మీరు నా పర్సనల్ డీటెయిల్స్ అడగాల్సినటువంటి అవసరం మీకు లేదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ అంటూ కూడా వాళ్ళపైన దుర్భాషలాడినటువంటి సందర్భం కూడా ఉంది అంటూ అటు హోటల్ యాజమాన్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అఖిల. సో తన మానసిక పరిస్థితి గత అక్టోబర్ నుంచి కూడా కొంత బాగాలేదని చెప్పి తన తల్లి కూడా చెప్తా ఉన్నది. సో తన వైవాహిక జీవితం కూడా అంతగా బాగోలేదని చెప్పి కూడా తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తల్లిదండ్రులు కూడా అటు ఉత్తరప్రదేశ్లోని లక్నోలోనే ఉంటారు. అక్కడి నుంచి ఈమెకు ఎలాంటి సపోర్ట్ కూడా లేదు అంటూ కూడా వ్యామిక చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తను కొండకల్లోని రైల్వే ట్రాక్ పైకి కారును ఎక్కించే ముందు నార్సింగి పిఎస్కి వెళ్ళి పోలీసుల ఎదుట నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నా పెంపుడు కుక్కని మీరు సంరక్షించాలి, దాని ప్రాణాలు మీరు కాపాడాలి అంటూ కూడా ఆ కుక్కని పోలీస్ స్టేషన్ బయటే కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి వెంటనే తన కారు తీసుకొని హుటాహుటిన కొండకల్ రైల్వే ట్రాక్ పైకి కారును ఎక్కించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అట్లా. అక్కడి నుంచి సుమారుగా 6 కిలోమీటర్ల వరకు కూడా ఈ కారును డ్రైవ్ చేసుకుంటూ ట్రాక్ మీద అలాగే డ్రైవ్ చేసుకుంటూ ముందుకైతే తీసుకువచ్చింది. సో ఇది వెంటనే గమనించినటువంటి కొండకల్ గేట్ మెన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గేట్ మెన్ అందరికీ కూడా సమాచారం అందించాడు. వెంటనే అన్ని రైళ్ల రాకపోకల్ని కూడా నిలిపివేశారు. సో గేట్ మెన్ సత్వరమే స్పందించి ఉండకపోతే పెద్ద ప్రమాదమే సంభవించేదంటూ కూడా ఇటు రైల్వే అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ వికారాబాద్ సంబంధించినటువంటి డివిజన్ ఏసీపీ దల్బేర్ కూడా ఇక్కడికి ఈ ఆసుపత్రికి అయితే వచ్చారు. తన మానసిక పరిస్థితి పైన కూడా ఒక అంచనాకు వచ్చారు. అంటే ఈవిడ తన జాబ్ని కోల్పోయినప్పటి నుంచి కూడా ఒంటరిగా ఉంటుంది, ఎక్కువగా రాత్రుల్లో నిద్రపోకుండా ఉండడం, ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ ఉంది. కాబట్టి మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ల ద్వారానే ఈ కార్యాచరణకి పూనుకున్నట్టుగా కూడా ఒక ప్రాథమికంగా అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. కానీ ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సైకాలజిస్టు ఎదుట వామికను హాజరుపరిచి అక్కడి నుంచి సైకాలజిస్ట్ ఏమి చెబితే దాని తదనంతరం తనకేమైనా ట్రీట్మెంట్ అవసరమా, ట్రీట్మెంట్ చేయించాలా, లేకపోతే రైల్వే అధికారులు ఏమైనా శిక్ష విధిస్తారా అన్నటువంటి దర్యాప్తు అయితే ముందుకైతే కొనసాగుతూ ఉంది అధికారుల దర్యాప్తు అయితే. సో ఖచ్చితంగా 152 అనేటువంటి సెక్షన్ కింద కూడా వ్యామిక పైన కేసు నమోదు చేసుకుని ఆమెకైతే అటు రైల్వే అధికారుల ముందు విచారణకు హాజరుపరిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.